అభివృద్ధి పేరుతో మానవాళి అవసరాల కోసం ఏర్పాటు చేసిన కర్మాగారాలు, థర్మల్ పవర్లు, ఆయిల్ రిఫైనరీలు పర్యావరణానికి పెను సవాళ్లుగా విసురుతున్నాయి. సైన్స్ వరమా శాపమా అన్నట్లుగా ఈ అభివృద్ధి మూలాల మాటున మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. ముందు జాగ్రత్త చర్యలు లేక నిలువెల్లా నిర్వహణ వైఫల్యాలతో పచ్చటి తూర్పు తీరం భగభగా మండుతోంది. ఉపాధి కోసం కార్మికులుగా చేరిన వారిని కబలిస్తోంది. కొన్నేళ్లుగా రసాయన ఫ్యాక్టరీలలో పేలుళ్ల ప్రమాదాలు, కాలుష్యపు ప్రభావాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సరికొత్త జబ్బులు పుట్టుకొచ్చేలా చేస్తున్నాయి. రసాయన పరిశ్రమల నిర్వహణ, కాలుష్య నియంత్రణ, ఫైర్ సేఫ్టీ విభాగాల ఉదాసీనత, కంపెనీల యాజమాన్యం చూపే నిర్లక్ష్యం వెరసి భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. పర్యవసానంగా ఫ్యాక్టరీలో పనిచేసే అమాయకులైన కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు పర్యావరణం దెబ్బతిని పచ్చటి పల్లెలపై కాలుష్యం కోరలు చాస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే కాలుష్య నియంత్రణ అధికారులు, ఫ్యాక్టరీ సేఫ్టీ విభాగాలు, అధికార విపక్ష పార్టీలు కొన్ని రోజులు హడావిడి చేస్తాయి. ప్రమాదాలకు కుంటిసాకులు చూపుతూ ఆ ఫైళ్లను మూసేస్తున్నాయి. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలుడుతో ఏపీలోని కర్మాగారాల నిర్వహణపై అనుమానాలు రేకెత్తించాయి. అత్యంత విషతుల్యమైన పేలుడు స్వభావం కలిగిన రియాక్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యం, నిర్లిప్తత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదకరమైన రియాక్టర్లు 3వ అంతస్తులో ఉంటే వాటి నాణ్యత, ఎక్స్పైరీ చూడాలని అధికారులకు అనిపించలేదా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఎసెన్షియా ఫార్మా కంపెనీ రియాక్టర్ పేరును పరిశీలిస్తే ఇది సంపూర్ణంగా యాజమాన్య నిర్లక్ష్యం, అధికారుల అవినీతి, అలసత్వం కారణమని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ ఆధారంగా నిర్మితమైన 3F పామాయిల్ కంపెనీలో బాయిలర్ పేలింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. అంతకుమించి రిఫైనరీ అగ్ని ప్రమాదంతో చెలరేగిన రసాయనపూరిత మంటలు వాయు కాలుష్యాన్ని మిగిల్చాయి. ఆయిల్ ఫ్యాక్టరీలో అనుబంధ పరిశ్రమగా ఉన్న పశువుల మేత విభాగాల వద్ద ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. ఆయిల్ రిఫైనరీలలో రియాక్టర్ల సమీపాన అనుబంధ ఉత్పత్తుల విభాగాల వద్ద సరైన నిర్వహణ, నియంత్రణ లేకపోవడంతోనే ఇంతటి భారీ అగ్ని ప్రమాదాలు, ఆపై కాలుష్య నష్టాలు జరుగుతున్నాయి అన్నది పర్యావరణవేత్తల అభిప్రాయం. నెల్లూరు జిల్లాలోని నేలటూరు థర్మల్ విద్యుత్ కేంద్రానికి అనుబంధంగా ఉన్న బూడిద చెరువులు నిండి వాటి కట్టలు తెగిపోవడంతో థర్మల్ విద్యుత్ పవర్ నుంచి వచ్చిన రసాయన వ్యర్థాలు, బూడిద సమీప పంట పొలాలు చుట్టుముట్టింది. నెల రోజుల్లో 2 సార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగినా పర్యవేక్షణ పరిశీలనతో కాలయాపన చేస్తున్నారే తప్ప నిర్లక్ష్యానికి కారకులు ఎవరు, కారణాలు ఏంటి, ప్రాథమిక చర్యలేంటి అనే అంశాలను అటు కాలుష్య నియంత్రణ మండలి, ఇటు సేఫ్టీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలున్నాయి. బూడిద చెరువు కట్టలు తెగిపోవడంతో వందలాది సాగు భూములు పనికి రాకుండా పోయాయి. యాష్లో ఉండే అత్యంత విషపూరితమైన పాదరసం, లెడ్ భూజలాలలో కలిసి క్యాన్సర్కి కారకమవుతుందని వైద్యరంగ నిపుణులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్ట ప్రాంతంలోని పరిశ్రమ కాలుష్యంతో కోరలు చాస్తోంది. జిల్లాలోని వింజమూరు మండలం సండ్రపడియా వద్ద ఉన్న వెంకటనారాయణ ఇంగ్రీడియంట్స్ ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీ సమీప ప్రాంతాల్లో అనేక జంతు జీవాలకు ప్రాణ నష్టం కలిగిస్తోంది. ఏడాది క్రితం అక్కడ రియాక్టర్ పేలిన ఘటనలో దాదాపు 7 మంది చనిపోయారు. వరుస ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న రసాయనాలతో నీరు విషపూరితమవుతోంది. అవి తాగిన జంతు జీవాలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. తమిళనాడులోని దక్షిణ ప్రాంత సముద్ర తీరాన ఉన్న ఈ ఫ్యాక్టరీని అక్కడ స్థానికులు వ్యతిరేకించినా ఉన్నతాధికారులు, నాయకుల అండదండతో సండ్రపడియలో ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఫ్యాక్టరీ రసాయనాలతో ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని కలుషితం చేశారు. పారిశ్రామిక సంస్థలు విషపూరితమైన రసాయనాలు వెదజల్లే ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రమాదానికి ఆ కంపెనీ యాజమాన్యంను బాధ్యులుగా చేసి కేసులు పెట్టాలి. అలా చేయగలిగినప్పుడే ఇలాంటి నిర్లక్ష్యం, అలసత్వం పునరావృతం కావు. ఇప్పటికైనా ఘోర ప్రమాదాలకు ఆస్కారం ఉన్న పరిశ్రమలను ప్రభుత్వం ఒక కంట కనిపెడుతూ ఉండాలి. పరిశీలనలు, కఠిన చర్యలకు ఉపక్రమిస్తే పరిశ్రమలు రావు అనే వితండ వాదనలకు వెళ్తే ఉపాధి, అభివృద్ధి మాట దేవుడెరుగు. పర్యావరణానికి నష్టంతో పాటు మానవాళికి పెను ముప్పు తప్పదు.